హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా అబ్బాయి చేపలు పట్టుకొచ్చాడు. చేపల కర్రీ వండుతున్నాను. ఇప్పుడు తెచ్చాడు. ఇదిగో ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసా. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, ఇదిగో చేపలు మ్యారినేట్ చేసి పెట్టా. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టాను. ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం. ఓకే, అవి ఏంటి అనుకుంటున్నారు? కొర్రమీన చేపలు అనమాట. ఇగో ఈరోజు కర్రీ విషయం ఇది మట్టి దాకలో వండుతున్నాను అనమాట. కర్రీ చూడండి ఎలా ఉంటుందో. మట్టి దాకలో వండుతున్నాను అనమాట కర్రీ, చేపల కర్రీ బాగుంటుంది. ఓకే, చూస్తున్నారా వీడియో? అన్నీ చూసారు కదా. ఇగో ఐటమ్స్ అన్నీ. ఇగో చేపలు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రంగా క్లీన్ చేసా. చేయించుకొచ్చేసాడు బాబు. నేను మళ్ళీ అన్నీ క్లీన్ చేసా, మసాలా పెట్టేశాను. ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసాను అనమాట. కొన్ని మిరియాలు, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ, అంతే మసాలా అండి. చూడండి ప్రాసెస్. ఇంకా అన్నమే తిల్లా. మా అబ్బాయి మళ్ళీ కూర పట్టుకొచ్చాడు చేపలు. చేపలు తెచ్చిన వెంటనే వండేసి అట్టు పెట్టామనుకో, మనం సాయంత్రం తినేసరికి బాగుంటుంది. ఆ చేపలు మసాలా పట్టి కూరకి బాగుంటుంది అనమాట మనం తినేసరికి. అందుకని వండేస్తున్నాను. ఇంకా మేము అన్నం తినలా. మా అబ్బాయి తినలేదు, నేను తినలేదు. మా ఆయనగారు ఒక్కరే తిన్నారు. సర్లే కూర తెచ్చారు కదని వండేస్తున్నాను. మీ భోజనాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారా మట్టి దాకలో వండుతున్నాను అనమాట. ఇగురు అనమాట, చేపల పులుసు కాదు ఇది, ఇగురు. మట్టి దాకలో చేపలు ఇగురు వండుతున్నాను. చూడండి ఇదిగో ఆయిల్ వేస్తున్నాను. చేపల ఇగురు కదా, కాస్త ఆయిల్ పడుతుంది, అందుకు ఆయిల్ ఎక్కువ వేసాను. మసాలాలో మిరియాలు వేసాను, ఎల్లుల్లిపాయ వేసాను, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేసానమాట. ఇదిగో చూసారు చేతి అయిపోయింది. ఇదిగో ఇక్కడ తీపిని చెయ్యి. చేపలు కడిగితేనే భయం నాకు. అది ఫ్రెండ్స్. రొంపు పట్టేసుకుంది కదా, ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆయిల్ మరుగుతుంది. మట్టి దాకలో వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కూరలో. చేపల పులుసు కంపల్సరీగా మట్టి దాకలో ఉండాలి. మా అమ్మ అలాగే వండేవారు. ఇప్పుడు మనం ముందు ఆనియన్స్ వేసేసుకున్నాం. కనబడుతుందంటారు వీడియో? కెమెరా బాగుందా? ఒక్క నిమిషం ఉండండి, కదలట్లేదు చూసారా? సర్లే చూడండి. ఆనియన్స్ వేసుకుందాం. మట్టి దాకా స్మెల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇక కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అందులో వేసాను, మళ్ళీ ఎక్కువ కొంచెం వేసుకుందాం.
చేపల్లో వేసి కలిపారనమాట. ఇది కొంచెం వేగనెత్తు మూత పెట్టుకుందాం. మగ్గుతుంది, కాస్త మగ్గుతుంది. ఏంటి ఫ్రెండ్స్, భోజనం చేశారా? భోజనాలు అయిపోయినాయా? చేపలు అనుకున్నాను, మా అబ్బాయి తెచ్చేసేయండి. చేపలు ఇందాక వచ్చాయి, బేరం ఆడాను. రొయ్యలు కేజీ ఉంటాయేమో, మరి కేజీ ఉంటాయి కాంసం. 1400 చెప్పింది ఆ అమ్మాయి. అయ్యి బాబు వద్దులే అమ్మా. చేపలేమో అవేమో శీలావతి చేపలు అంట. అవేమో ఇప్పుడు చచ్చిపోయినాయి చేపలు. వద్దులే బాబు, ఎందుకని నువ్వు తెచ్చుకోలేదన్నమాట అండి నేను. అదండి. అది ఫ్రెండ్స్, కొంచెం ఆనియన్ వేగాక అప్పుడు మట్టి దాకా కర్రీ. ఇది వైజాగ్ నుంచి తెచ్చా. ఈ దాకా వైజాగ్ నుంచి జాగ్రత్తగా తెచ్చాను. ఇది దాకా వైజాగ్ నుంచి తెచ్చా. మా అమ్మగారు మా నాయనమ్మ అన్ని ఇదివరకు మట్టి దాకల్లోనే వండేవారు. చెయ్యి లాగుతుంది ఫ్రెండ్స్, అందుకే ఇలా పెట్టుకున్నాను. చెయ్యి లాగుతుంది, చెయ్యి నొప్పుగా ఉంది. కొంచెం ఆనియన్స్ వేగుతుంది కదా, ఇంకా కొంచెం వేగాక అప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఇది ఇగిరే, పులుసు కాదు కదా ఇది. ఇప్పుడే టమాటా వేసుకుందాం. ఇగిరి ఎందుకు పెడుతున్నానంటే మనం పొద్దున్న పప్పు తోటకూర వండుకున్నాం కదా, అది ఉంది. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఉంది. ఈ చేపల కూర రేపు పొద్దునకి ఇంకా బాగుంటుంది తెలుసా. అందులో పసుపు వేసాను, అయినా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. టమాటా మగ్గుతుంది అన్నమాట, అందుకని పసుపు వేసుకోవాలి కొంచెం. పసుపు యాంటీబయాటిక్ ఫ్రెండ్, ఏమైనా తినొచ్చు, ప్రాబ్లం ఉండదు. అబ్బా కాకండి. సరే, ఇది కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గుతుంది, పెద్ద మూత పెట్టుకుందాం. ఇట్లా పెడదాం. ఆవిరి పోతుంది కదా, ఆవిరి పోకూడదు. ఆవిరి పోకుండా ఈ ప్లేట్ పెట్టుకుందాం. సరే, ప్లేట్ పెట్టుకుందాం. అయినా ఆవిరి పోతుంది, పర్వాలేదు, అయినా పర్వాలేదు. కోళ్ళ తింటాడేమో బాబు అని వండేస్తున్నాను అన్నమాట. అందుకని సాయంత్రం వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా అటు భోజనం చేయలేదు కదా. ఒక ఆయన తింటాడేమో కూర వండేసామనుకో, ఇప్పుడు చేపలన్నీ తింటాడు కదా. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు, మంచివి. చూద్దామా, మూత తీసి చూద్దామా, మగ్గిందేమో. ఓకే, మగ్గుతుంది. అవి ఇలా చక్కగారెట్లు ఉన్నాయి, కాకపోతే నాకు ఇది అలవాటు. ఇది పట్టుకున్న గ్రిప్గా అవి ఉండవని. చూసారా, ఇది మగ్గుతుంది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా వేసుకుందాం. మసాలా కూడా
ఆయిల్లో బాగా మగ్గుతుంది. ఆయిల్లో మసాలా మగ్గుద్ది అనమాట. చూసారు ఇది. ఇంకా ఇందులో కారం వేయలేదు మనం. ఓయ్ వెళ్ళిపో, పడిపోతుంది. గ్రిప్ సరిపోవట్లేదు దీనికి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కాస్త కారం వేసుకుందాం. చేపల్లో వేసాం కారం, అయినా కొంచెం కారం వేసుకుందాం. ఈ మసాలాకు పట్టాలి, ఎక్కువ వద్దు, కొంచెం. చూసారా, ఈ మాత్రం వేసుకుందాం. ఒకవేళ చాలకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఎందుకంటే ఇందులో మిరియాలు వేసా, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను. చేపల కూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది, కూర బాగుంటుంది. దానికి టేస్ట్కి మసాలా ఉడుకుతుందండి ఏమిగా. చూసారా, ఇలాగ మసాలా ఉడకాలన్నమాట. అంటే ఇది ఇగురు కదా, ఇగురు కాబట్టి ఇట్లాగ వండుతున్నాను అనమాట నేను. చూసారు ఇది. ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. చూసారా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. మంచి తెచ్చాడు మా అబ్బాయి. నేను ఇయ్యే తింటా, పెద్ద చేపలు అస్సలు తిన్నాను. ఇగో చూసారా, బాగా చేయించుకొచ్చాడు. ఈ కొర్రమీన చేపలు 2 3 4 5 6 తలకాయలు వచ్చినాయి. అంటే 6 చేపలు అనమాట. 7 చేపలు తలకాయలు అంటే 7 చేపలు అనమాట. చిన్న చిన్నవి అనమాట. ఇవి బాగుంటాయి. చూసారా, ఇది ఇలాగ మనం కలిపి పెట్టుకుంటే ఈ ఉప్పు మసాలా కారం అంతా కూడా చేపకు పట్టి బాగుంటుంది అనమాట. ఇలా సాయంత్రం వండుదాం అనుకున్నాను. ఓన్లీ తినలేదు కదా బాబు అన్నము, ఒకవేళ కూర వండేస్తా తింటాడేమో అని వండేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా వండాల్సిందే కదా. చేపల కూర ఒకటి, కొర్రమీన ప్రత్యేకంగాను మీరు ఒకటి గమనించండి. కొర్రమీన చేప ఎప్పుడైనా సరే మీరు వండుకున్నప్పుడు ఇవాళ వండుకుంటుంది, రేపు సాయంత్రం తినాలి. కూర అప్పుడు బాగుంటుంది. మా అమ్మగారు చెప్పారు, మా అమ్మగారు అలాగే ఉండేవారు. చేపల కూర అంటే తెగ ఉండేది మా అమ్మ. ఇవి గరిటె పెట్టద్దు, ఇగో ఇలాగా చూసారా, ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇట్లా తిప్పుకుందాము. ఇట్లా కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ పడతాయి. కొర్రమీన చేప కూడా ఒక స్టోరీ ఉందండి. ఏంటో తెలుసా? దీన్ని పట్టడం తెలుసంట, చేయడం తెలుసంట, వండడం తెలుసంట. అంటే ఎవరు వండుతున్నారు, ఎవరు చేస్తున్నారు, చేపని ఎవరు వండుతున్నారు కూడా తెలుసంట. కానీ తినేది ఎవరో తెలియదంట. దీనికి శాస్త్రం ఉంది. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం సరే, కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది. దాకా మారుద్దామా? నాకేదో డౌట్గా ఉంది. ఈ దాకలో వేసేసుకుంటాం. అంటే చేపలు ఏడకుండా ఉంటాయి. తక్కువేమో అనుకున్నాను, కాకపోతే కాస్త ఎక్కువగా ఉంది. అందుకని ఈ దాకలో వేసేసుకుందాం. ఎందుకైనా మంచిది. పాపం ఆడ ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నాడు, పాడైపోకూడదు. ఇందులో వేసేసుకుందాం. ఓకే, చూసారా, ఇదిగో ఇందులో వేసేసాను. ఎందుకంటే అది కొంచెం దగ్గరికి అయిపోయింది, అంటే దగ్గరికి ఇరుక్కున్నట్టు ఉంది. అందుకనే మాట దాకా మార్చేసాను. అందులోనే అనుకున్నాను, కాకపోతే ఇరుక్కున్నట్టు అయిపోతే ముక్కలన్నీ పాడైపోతాయి. అందుకని దాకా మార్చేసాను. అది ఇదైతే వేడారుగా ఉంది కదా, పెద్ద దాకా కదా, డేషా పెద్దది కాబట్టి ఇట్లా చక్కగా ముక్క కింద వస్తుంది. అనవసరంగా ఎందుకు పాడు చేయటం, అందుకని మార్చేసాను అనమాట. ఇంకోసారి తక్కువగా ఉన్నప్పుడు ఈ దాకలో వండుకుందాం. ఓకే, సరిపోద్ది అనుకున్నాను, కాకపోతే చాలేదండి. సరిపోద్ది అనుకున్నా, చాలేదు. మనం పాడు చేయకూడదు కదండి. చూసారా, ఇదిగో
ఇలాగ కొరమీనకి ఆ స్టోరీ ఉందన్నమాట. చేసేవాళ్ళు తెలుస్తుందంట, వండేవాళ్ళు తెలుస్తుందంట, తినేవాళ్ళు ఎవరో తెలియదంట. దానికి దేవుడు దానికి అంత జ్ఞానం ఇచ్చాడు అన్నమాట. అది ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం ఇప్పుడు వేద్దాము. కొంచెం బాగా దగ్గరికి అయ్యేటప్పటికి దించుకునే ముందు కొంచెం వేసుకుందాం. ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకుందాం. చూసారా, ఇక ఇలా ఎక్కువ కదపొద్దు. ఇంకా ఇది చిన్న చేపలు కదా, మళ్ళీ ముక్క విడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతలో ఎందుకు పులుపు వేయట్లేదు, ఇగురు కాబట్టి ఇది బాగుంటుంది. చూసారా, ఇదిగో ఉప్పు కారం మంచి సరిపోయిందో చూసుకుందాం. బాగుందండి, చాలా పక్క కుదిరింది, బాగుంది. మీకు ఇంకోటి తెలుసా, చేపల కూర కదా, అది మనకి పులుపు కొంచెం కావాలంటే మనం ఇగురు కదా ఉండేము, అందులో ఒక ఎండిపోయిన నిమ్మకాయ వేసుకుందాం. ఎండిపోయిన నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, మీకు చూపిస్తాను. బాగా ఎండిపోయి డ్రై అయిపోయింది అన్నమాట నిమ్మకాయ. ఇట్లా మనం వేసుకున్నాం అనుకో, గింజలు తీసేద్దాము. గింజలు ఉంటే చేదు వస్తుంది, కొంచెం గింజలు తీసేద్దాం. నిమ్మకాయలు ఎండిపోయినని పడేయకండి, లేదు చేపల కూరలోకి పులుసుల్లోకి బాగుంటాయి. ఇదిగో చూసారా, ఒక కాయ ఇలా పైన వేసేసుకుంటాం, బాగుంటుంది. చూసారా, ఎండిపోయిన నిమ్మకాయలు నేనైతే పాడు చేయను, వాడతాను. నేను పెద్ద ప్లేట్ ఇక్కడ పెట్టాను కదా, కోడిగుడ్ల మీద పెట్టాను. మూత పెట్టుకుందాం కాసేపు, ఇట్లాగా మూత పెట్టుకుందాం. ఇది సాగు ప్లేట్, చిన్న ప్లేట్ ఉండాలి కదా, ఇది అది. ఈ ప్లేట్ పెట్టుకుందాం, కడుపుకుందాం. పడుకో, మూత పెట్టుకుందాం. ఒక్క క్షణం మూత పెడతాం, తర్వాత తీసేస్తాను మూత. చూడండి, అలా చూడండి. ఇవన్నీ మనం క్లీన్ చేసేసుకుందాం. మట్టి దాకలో మీకు చూపిద్దాం అనుకున్నాను, ట్రైల్ అయితే చేశాను, కాకపోతే అది దాకా సరిపోలేదు అని చేస్తే మళ్ళీ గిన్నె మార్చాల్సి వచ్చింది. చిన్న దాకా కదా ఇది, అందుకని సరిపోలేదు. ఈసారి కొంచెం మళ్ళీ వైజాగ్ వెళ్తే కొంచెం పెద్ద దాకలు తీసుకోవాలి. చేపల కూర ప్రత్యేకంగా వండుకోవడానికి పెద్ద గిన్నెలు తీసుకోవాలన్నమాట, మట్టి దాకలు. అప్పుడు మీకు అందులో వండి చూపిస్తారు. ఇందులో సరిపోయేది, కాకపోతే కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని సరిపోలేదు. ఇరుక్కున్నట్టు ఉన్నాయనుకో ముక్కలు పాడైపోతాయి. వీడియోకి లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. మంచిగా వీడియోలకు లైక్ చేయండి. మీరు 100 మందికి షేర్ చేయమని చెప్పండి. వీడియోలు విజయ వ్యాపార వీడియోలకి బాగా షేర్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు మొన్న రాజమండ్రి వెళ్ళాను, తర్వాత ఊరు వెళ్ళాను. ఈ నీళ్ళు తాగడం వల్ల రొంప పట్టేసింది, ఊపిరి ఆడట్లేదు, గొంతుకు రొంప పట్టింది నాకు. ఈ గొంతుకు రొంప పట్టిందంటే ఇంచుమించు ఒక 10 రోజులు 15 రోజుల దాకా ఇబ్బంది పడుతుంది నన్ను. గొంతుకంతా నొప్పి, తలబాధ.
అన్నం తిని పడుకుంటే జ్వరం ఇలాగ వచ్చేస్తుంది. అందుకని ఇంకా అన్నం తినలా. 12 కదా టిఫిన్ తింది, అందుకని ఇంకా అన్నం తినలేదన్నమాట. మీకు తెలుసు కదా నేను ఎక్కువ నీచుకూర మీద మూతలు పెట్టను, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ మూత తీసేసుకుందాం. ఇప్పుడు మూత తీసేద్దాం. ఒక్క క్షణమే పెడతాను, తర్వాత తీసేస్తాను, మీకు తెలుసు కదా. చూడండి, చూసారా చూసారా కూర గుడుగుడా ఉడుకుతూ ఉందన్నమాట. మెంతి కూడా వేసాను, మెంతులు వేసాను. కాస్త కారం పడుతుందేమో, కలర్ తేడాగా ఉంది, కొంచెం కారం వేసుకోండి. కొంచెం నేను చెప్పాను కదా, అందుకని కొంచెం వేసుకోండి. కారం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోవాలి చేపల కూరలో. అది ఏది తగ్గినా దాని టేస్ట్ మారిపోద్ది అన్నమాట. అది ఇంకా ఇందులోని ఆవకాయ నూనె ఉంటుంది కదా, ఆవకాయ నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సరే, ఇలా ఎక్కువ కలపొద్దు. ఇట్లా ఒక్కసారి ఇట్లా 2 వైపులో ఒకసారి ఇలా కలుపుకుంటే చేపల కూర ఎక్కువ ఉడకక్కర్లేదు, ఒక అరగంట సేపు మినిమం అయిపోద్ది. చూసారా ముక్క, చూసారా ఇలాగ పర్ఫెక్ట్గా ఉందో, ఎక్కడైనా ఇరిందా? ఇదిగో ముక్క పర్ఫెక్ట్గా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇదిగో చూసారా, రండి తింటుందండి, రండి ఇలా ఉండాలి ముక్క. చూసారా, ఇది పర్ఫెక్ట్. చేప మీరు ఎప్పుడైనా సరే మీరు చేపల కూర ఉన్నప్పుడు గమనించుకోండి. ఫ్రెష్ చేప అయితే ఈ రకంగా వస్తుంది, ముక్క ఉబ్బుతుంది. ఫ్రెష్ చేప అయితే, అది ఫ్రెష్ చేప కాదనుకోండి, ఎట్లా ఉన్నది ముక్క అట్లాగే ఉంటుంది. ఇది ఫ్రెష్ చేప, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చేపలు కూర అట్లా ఉంది. ఫైనల్ టచ్ కింద కొత్తిమీర వేసేసుకుందాం పైన లాస్ట్ని. ఇంకా మూత అయితే పెట్టను నేను. ఓకే, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసాను. కొంచెం నీచు వాసన రాకుండా కొత్తిమీర అన్నమాట, ఎక్కువ కాదు. మళ్ళీ ఆ పుదీనా స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ వచ్చేస్తే కూర టేస్ట్ మారిపోతుంది. అంతే, వేసామని ఏదో కొంచెం అది. చూసారు కదా, వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వీడియో మీకు పెడతాను, చూడండి. నా వీడియోలు ఎలాగుంటున్నాయో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగుందా చేపల కూర? నచ్చిందా? లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. అలాగ ఉడకాలి, కాస్త అలాగ ఉడికితే ఇదంతా ఆయిల్ వచ్చేయాలి, పక్కనంతా ఆయిల్ వచ్చేయాలి. అప్పుడు మన కూర అయిపోయినట్టు. చేపలు కడితే తీయిపోతాయి, నాకు భయం, ముళ్ళు గుచ్చిపోతాయి. తీయిపోయి నీకు చేతులు తీయిపోయి అలా దగ్గరగా అవుతుంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకా కదిపోద్దు, అది అలాగా ఈ ఆయిల్ పైకి ఇలా వస్తుంది. చూసారా ఆయిల్, అది అట్లాగా ఆయిల్ ఇలాగ సైడ్ అంతా వస్తుంది. కూర మన దగ్గరికి అయిపోయిందంటే ఆయిల్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు మన కూర పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.